Hi my dear electrical aspirants, this is your Rajshekhar sir from our Sai Meda coaching center, Hyderabad, Dilshuk Nagar. Almost all electrical aspirants baga prepare avutunnaru anukuntunnanu sir, because mana job calendar lo the first notification release ayyedi manade sir October lo. Transco AE, NPDCL, SPDCL lo kuda AEs and sub engineers as well as junior linemen చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి సార్. సో మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఆల్రెడీ బ్యాచెస్ స్టార్టెడ్. ఫ్రమ్ టుమారో ఫ్రైడే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్, ఫర్ జూనియర్ లైన్మెన్ అండ్ ఫర్ సబ్ ఇంజనీర్ అండ్ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ అందరికీ కూడా న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, if you want a perfect coaching, surely this is the best opportunity for all aspirants my dear students. ఎవరికైతే నేను ఖచ్చితంగా ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వాలి సార్, ఇన్ని రోజులు ఏదో ప్రిపేర్ అయ్యాను ఎక్కడో తీసుకున్నాను, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్, ఇప్పుడు నేను బాగా ప్రిపేర్ అవ్వాలి అనే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్లీ ఇన్ అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్ హైదరాబాద్ we started new offline batches and tomorrow నుంచి మళ్ళీ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఎస్పెషల్లీ ఫర్ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి సార్. మీరు ఇప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీరు వేసే ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇంకా ఎవరైనా ఏఈ సబ్ ఇంజనీర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వన్స్ ట్రై టు కమ్ టు అవర్ సాయి మీద మీరు డెమో కూడా వినొచ్చు. విల్ గివ్ యూ ద మ్యాక్సిమం కంటెంట్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫర్ అవర్ ఎగ్జామ్స్. మీరు ఇక్కడ తీసుకునే కంటెంట్ ప్రతిదీ కూడా మీ ఎగ్జామ్కి ఖచ్చితంగా యూజ్ అయ్యేలాగా ఉంటుంది సార్. ది హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇన్ అవర్ అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు, మన అకాడమిక్ ఎగ్జామ్స్ కాదు కావాల్సింది, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ వేలో చెప్పడం కావాలి. ఆ కాంపిటేటివ్ వేలో మీరు వచ్చి ఒకసారి వింటే మీకు క్లారిటీ వస్తుంది సార్. ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ట్రై టు యూటిలైజ్ ఫ్రమ్ టుమారో న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సార్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇప్పటివరకు మీరు చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఎవ్రీడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 క్లాసెస్ ఉంటాయి సార్. అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ సబ్ ఇంజనీర్ who are interested to prepare, once try to call our Sai Medha mobile number 9494941234 or 8303741234 or 9069881234. యాక్చువల్గా మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే బిజీ వస్తుంది సార్, చాలామంది బిజీ వస్తుంది సార్, రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. కొంచెం అడ్మిషన్స్ అవుతున్నాయి కదా సార్, ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇది బిజీ వస్తే దీనికి కాల్ చేయండి, ఇది కూడా బిజీ వస్తే దీనికి కాల్ చేయండి సార్, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే చేస్తారు. ఓకే, సో జనరల్గా ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇంకా ఎవరైనా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ అవర్ సాయి మీద. విల్ గివ్ యూ ది బెస్ట్ నాలెడ్జ్, నో డౌట్. జూనియర్ లైన్ మెన్ ఎస్పెషల్లీ చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సార్. ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇమీడియట్లీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మీరు ఈసారి అస్సలు జాబ్ మిస్ అవ్వద్దు సార్. జనరల్గా చాలామంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. రేపటి నుండి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఎక్స్క్లూజివ్గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు అర్థమయ్యే భాషలో చెప్పే, మీకు అర్థమయ్యే వేలో చెప్పే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఏదైనా ఉంది అంటే మన సాయి మీద దిల్సుఖ్ నగర్. మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఫర్ జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్ అన్నింటికి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఫర్ ఎలక్ట్రికల్. ఫ్రమ్ నౌ మీరు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకున్నారో ఒక్కసారి వచ్చి డెమో వీడియోస్ విని వెళ్ళండి, నో ప్రాబ్లం. ప్రతి స్టూడెంట్ పైన ఖచ్చితంగా ఎక్సలెంట్ టేక్ కేర్ ఉంటుంది సార్.
మీకు అర్థమయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నిన్న మొన్న ఒక స్టూడెంట్ వచ్చి సార్ క్లాసులు బాగా చెప్తున్నారు సార్, మాకు షార్ట్ నోట్స్ కూడా మీరే రాయించవచ్చు కదా సార్ అని అడిగినాడు సార్. సమ్ స్టూడెంట్ షార్ట్ నోట్స్ ఏం కర్మ సార్, ఎగ్జామ్ కూడా నేనే రాస్తా అని చెప్పినాను. జనరల్గా ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే ఫ్యాకల్టీ వచ్చి ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాలి. అప్పుడు మీ దగ్గర నోట్స్ ఉంది కదా సార్, ఆ నోట్స్ని మీరు బాగా చదివి మీరు అర్థం చేసుకొని ఏదైతే సార్ ఇంపార్టెంట్ అని చెప్పారో అవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని చదివిన తర్వాత ఇంకొక నోట్స్ షార్ట్ నోట్స్ అని ఓపెన్ చేసి మీరు రాయాలి. అందులో ఈ షార్ట్ నోట్స్ కూడా నేనే ఇచ్చాను అనుకో, ఇంకా మీరెందుకు సార్, ఎగ్జామ్ కూడా నేనే రాస్తాను, సరిపోయింది. షార్ట్ నోట్స్ అనేది ఈ నోట్స్ సార్ ఏదైతే మీ క్లాస్లో ఇస్తున్నాడో దిస్ ఈజ్ నాట్ యువర్ నోట్స్, దిస్ ఈజ్ సార్ నోట్స్. సార్కి తెలుసు ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాడో, మీ నోట్స్లో ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ ఉంటుందో సార్కి తెలుసు. బట్ మీరు ఇంకొక నోట్స్ ప్రిపేర్ చేస్తారు చూడండి, ఆ నోట్స్ మీ నోట్స్. ఆ నోట్స్లో ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ ఉందో మీకు తెలుసు. ఏ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాడో సారు వాటన్నిటిని మీరు చదివి అర్థం చేసుకొని రివిజన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఒక షార్ట్ నోట్స్లో పెడతారు. అది హైలీ కాన్సన్ట్రేటెడ్ నోట్స్. అది ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాలి ఫ్యాకల్టీ. షార్ట్ నోట్స్ కూడా ఫ్యాకల్టీ ఇచ్చాడు అనుకోండి, జనరల్గా మీకు షార్ట్ నోట్స్ మిమ్మల్ని రాయమనేది ఎందుకు, మీరు బాగా చదివిన తర్వాత రాస్తారని, మీకు బాగా అర్థమైన తర్వాత రాస్తారని. మీరు చదివేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే రాజశేఖర్ సార్ నెంబర్ ఉంటుంది, నాగరాజ్ సార్ నెంబర్ ఉంటుంది, సంపత్ సార్ నెంబర్ ఉంటుంది, అశోక్ సార్ నెంబర్ ఉంటుంది, మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. ఆ ఫ్యాకల్టీ నెంబర్ కాల్ చేసి అడిగి అర్థం చేసుకొని మళ్ళీ మీరు రాయాలి. అది అప్పుడు అది షార్ట్ నోట్స్, దానికి వాల్యూ ఉంటుంది. ఆ షార్ట్ నోట్స్లో ఏ పాయింట్ అడిగినా అప్పుడు మీకు వస్తుంది, మీరు రాశారు కాబట్టి. నేను రాస్తే మీకు గుర్తుండవు సార్, బీ కేర్ఫుల్. అది చాలా అంటే మీరు మిస్లీడ్ అవ్వద్దు. షార్ట్ నోట్స్ అనేది మీరు రాయాలి సార్, మీరు బాగా అర్థం చేసుకొని ఇవి ఇంపార్టెంట్ అని సార్ చెప్పినాడని ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ మనం ఒక దగ్గర రాసుకొని దాన్ని రివిజన్ చేయాలి. దట్ ఈస్ వే ఆఫ్ ప్రిపరేషన్. అది కూడా నేనే చేస్తే మీరు ప్రిపేర్ అవ్వలేరు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యాకల్టీ ఎంత చెప్తున్నాడు అనేది కాకుండా మీరు కూడా ఎంత ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ప్రిపేర్ అవ్వడం అంటే చదవడం కాదు సార్, ఇట్స్ కాల్డ్ రీడింగ్. మీరు ఇచ్చిన నోట్స్ చదవడం ఈజ్ కాల్డ్ రీడింగ్. ప్రిపరేషన్ అంటే మీరు దాన్ని చదివి దాని నుంచి మీరు ఇంకో నోట్స్ ప్రిపేర్ చేయడం, దాని నుంచి మీరు వీలైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం, దాని నుంచి మీరు వీలైతే ఒక క్యాప్సూల్, ఒక షార్ట్ నోట్స్ క్యాప్సూల్, ఒక ఫార్ములా క్యాప్సూల్ రెడీ చేయడం, వీలైతే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిపరేషన్. ఎస్, బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ అందరికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ నేను చెప్పాల్సిన పని లేదు. బట్ ఎవరైతే ఇంకా కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ మీరు జనరల్గా ఇంకా చాలామంది సార్ సాయి మీద ఎక్కడ సార్ మాకు అర్థం అవ్వట్లేదు అట్లా చాలామంది కాల్స్ చేస్తున్నారు. అందరికీ తెలుసు సాయి మీద దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. మన దిల్సుఖ్ నగర్లో 1525 పిల్లర్ నెంబర్ దగ్గర వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లో ఉంటుంది సార్. దట్ ఈజ్ అవర్ సాయి మీద. ఇంకా కూడా చాలామంది మిస్లీడ్ అయిపోయి వేరే ఇంకెక్కడో జాయిన్ అయిపోయి సార్ ఇక్కడ రావట్లేదు, నాగరాజ్ సార్ ఇక్కడ రావట్లేదు, అశోక్ సార్ ఇక్కడ రావట్లేదు, రాజశేఖర్ సార్ ఇక్కడ రావట్లేదు, రమణ సార్ ఇక్కడ రావట్లేదు. డైలీ మెనీ కాల్స్ సార్, చాలా కాల్స్ వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ సార్. మన సాయి మీద దిల్సుఖ్ నగర్ కోచింగ్ సెంటర్. ఇంకా నేను మొబైల్ నెంబర్స్ కూడా రాశాను, 9494941234 అండ్ 8303741234 అండ్ 9069881234. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. సాయి మీద మొబైల్ నెంబర్ అంటే లాస్ట్లో 1234 ఉంటుంది సార్. సాయి మీద మొబైల్ నెంబర్ అంటే లాస్ట్లో 1234 ఉంటుంది సార్. వేరే ఇంకోరో కాల్ చేసి సార్ రాజశేఖర్ సార్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్తున్నారు అని చాలా క్వారీస్ వస్తున్నాయి సార్, నెంబర్ ఆఫ్ క్వారీస్. ఏదైనా నెంబర్ లాస్ట్లో 1234 నుంచి వస్తే మోస్ట్లీ నేనే సార్. అదర్వైజ్ మోస్ట్లీ మన ఇన్స్టిట్యూట్ నెంబర్స్ ఇవి. ఎవరైనా కాల్ చేసి మీకు అడిగినా సరే ఒకసారి మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి సార్. బీ కేర్ఫుల్. రైట్ సార్. ఈరోజు మనము ఒక చిన్న కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం సార్. ఏంటి సార్ అంటే ఇండక్షన్ మెషిన్లో డిప్లొమా వాళ్ళకు, ఏఈ వాళ్ళకు వెరీ ఇంపార్టెంట్. ఎఫెక్ట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్. ఎఫెక్ట్ ఆఫ్ రోటార్ రెసిస్టెన్స్ ఆన్ టార్క్ స్లిప్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్ యొక్క
టార్క్ స్లిప్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ పైన రోటార్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. జనరల్గా మన ఇండక్షన్ మోటార్లో టార్క్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇక్కడ స్పీడు ఎన్ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ స్పీడు ఎన్ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ఎస్. ఇండక్షన్ మోటార్ ఈజ్ ఎ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇండక్షన్ మోటార్ ఈజ్ ఎ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. దిస్ ఈజ్ మై స్టార్టింగ్ టార్క్ and this is my maximum torque and this is my slip at maximum torque. ఇది జనరల్గా మన ఇండక్షన్ మోటార్ యొక్క టార్క్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు సార్ అంటే రోటార్ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర అనుకోండి. ఇప్పుడు నేను రోటార్ రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే అప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ సార్, అది చాలా ఇంపార్టెంట్. సో చూడండి, జనరల్గా ఫుల్ లోడ్ టార్క్ కాన్స్టెంట్ అన్నాను. ఫుల్ లోడ్ టార్క్ ఫార్ములా మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. అప్రాక్సిమేటెడ్ ఫుల్ లోడ్ టార్క్ ఫార్ములా ఏంటి సార్ చెప్పండి? kv² ఇంటూ S/R2. kv² ఇంటూ S/R2. ఇక్కడ R2 అంటే రోటార్ రెసిస్టెన్స్, ఇక్కడ R2 అంటే రోటార్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేంజ్ చేస్తున్నాను నేను? రోటార్ రెసిస్టెన్స్ని చేంజ్ చేస్తున్నాను. నేను కేని చేంజ్ చేయట్లేదు, వోల్టేజ్ని చేంజ్ చేయట్లేదు, రోటార్ రెసిస్టెన్స్ని చేంజ్ చేస్తున్నాను. రోటార్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతే స్లిప్ కూడా చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అయినా సరే ఫుల్ లోడ్ టార్క్ ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. ఫుల్ లోడ్ టార్క్ కాన్స్టెంట్గా ఉండాలంటే కండిషన్ ఏంటి మరి? ఫుల్ లోడ్ టార్క్ కాన్స్టెంట్ ఉండాలి, కే కాన్స్టెంట్, వోల్టేజ్ కాన్స్టెంట్. మరి ఫుల్ లోడ్ టార్క్ కాన్స్టెంట్ ఉండాలంటే కండిషన్ ఏంటి సార్ అంటే S/R2ని కలిపి కాన్స్టెంట్ పెట్టాలి. సెపరేట్గా కాన్స్టెంట్ పెట్టడానికి పాసిబిలిటీ లేదు. సో ఏంటి సార్ ఇక్కడ కండిషను? S/రోటార్ రెసిస్టెన్స్ షుడ్ బి కాన్స్టెంట్. ఒకవేళ S/రోటార్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే ఫుల్ లోడ్ టార్క్ కాన్స్టెంట్ ఉంటుంది. అప్పుడు స్లిప్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రోటార్ రెసిస్టెన్స్. ఇక్కడ రోటార్ రెసిస్టెన్స్ పెరిగితే స్లిప్ కూడా పెరుగుతుంది. అప్పుడు రోటార్ స్పీడ్ అనేది తగ్గుతుంది. అంటే రోటార్ రెసిస్టెన్స్ని పెంచితే మనం స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. అదే కదా స్లిప్ రింగ్ ఇండక్షన్ మెషిన్లో మనం చదువుకుంది. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేస్తే రోటార్లో అప్పుడు స్పీడ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకేం కంట్రోల్ చేయొచ్చో నాకు కామెంట్ చేయండి మీరు. రోటార్ రెసిస్టెన్స్ పెంచడం వల్ల ఏమేం చేయొచ్చు? స్పీడ్ని ఏం చేయొచ్చు, స్టార్టింగ్ కరెంట్ని ఏం చేయొచ్చు, పవర్ ఫ్యాక్టర్ని ఏం చేయొచ్చు, అండ్ స్టార్టింగ్ టార్క్ని ఏం చేయొచ్చు? మీరు నాకు కామెంట్ చేస్తారు. సో ఇక్కడ నేను స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను. రోటార్ రెసిస్టెన్స్ పెంచితే స్పీడ్ తగ్గించవచ్చు. సార్ ఒకవేళ రోటార్ రెసిస్టెన్స్ తగ్గిస్తే స్లిప్ తగ్గుతుంది కదా సార్. స్లిప్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది కదా సార్. అకార్డింగ్ టు ఈక్వేషన్ కరెక్టే సార్, బట్ ప్రాక్టికల్గా రోటార్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఉండదు సార్, ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి ఉంటుంది. స్లిప్ రింగ్స్ నుంచి ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయొచ్చు, బట్ ఉన్న రెసిస్టెన్స్ ఎట్లా తగ్గించడం సార్? కొంత వైండింగ్ని కట్ చేయడం తప్ప ఇంకేం లేదు. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది ఎబో రేటెడ్ స్పీడ్స్కి వాడడం సార్, మనము బిలో రేటెడ్ స్పీడ్స్కి మాత్రమే వాడతాము. బిలో రేటెడ్ స్పీడ్స్కి మాత్రమే యూజ్ చేయాలి. ఇది స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో మాత్రమే వాడతాము, స్క్వరల్ గేజ్లో వాడము. ఇలాంటివి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్. జనరల్గా ఈ రోటార్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్లో మనం స్పీడ్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల లాసెస్ పెరిగి ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇలాంటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీంట్లో. ఓన్లీ ఫర్ స్లిప్ రింగ్, ఓన్లీ ఫర్ బిలో రేటెడ్ మాత్రమే స్పీడ్ తగ్గించవచ్చు కానీ పెంచరాదు. ఎక్స్ట్రా రెసిస్టెన్స్ వల్ల లాసెస్ పెరిగి ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్లో. సరే సార్, ఇప్పుడు వాట్ అబౌట్ స్టార్టింగ్ టార్క్ ఫార్ములా ఏంది సార్? స్టార్టింగ్ టార్క్ ఫార్ములా kv² ఇంటూ R2/x2². అప్రాక్సిమేటెడ్ ఫార్ములాస్ తీసుకోవాలి సార్. రోటార్ రెసిస్టెన్స్ పెంచితే స్టార్టింగ్ టార్క్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ యూ నో దాట్. సార్ వాట్ అబౌట్ SMT, స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్?
slip at maximum torque is equals to R2 by X2, R2 by X2. అంటే రోటర్ రెసిస్టెన్స్ పెంచితే స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ కూడా పెరుగుతుంది. రోటర్ రెసిస్టెన్స్ పెంచితే స్పీడ్ తగ్గుతుంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, రోటర్ రెసిస్టెన్స్ పెంచితే స్టార్టింగ్ టార్క్ కూడా పెరుగుతుంది. ఆప్షన్ సి, రోటర్ రెసిస్టెన్స్ పెంచితే స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ కూడా పెరుగుతుంది. ఆప్షన్ డి, రోటర్ రెసిస్టెన్స్ పెంచితే మాక్సిమం టార్క్ కూడా పెరుగుతుంది. ఏది రాంగ్ ఆన్సర్ అంటాడు? ఏది రాంగ్ ఆన్సర్? స్పీడ్ తగ్గుతుంది, కరెక్టే. స్టార్టింగ్ టార్క్ పెరుగుతుంది, కరెక్టే. స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ పెరుగుతుంది, కరెక్టే. వాట్ అబౌట్ మాక్సిమం టార్క్? వాట్ అబౌట్ మాక్సిమం టార్క్ చెప్పండి. మాక్సిమం టార్క్ ఫార్ములా kv²/2x2, kv²/2x2. ఇప్పుడు రోటర్ రెసిస్టెన్స్ పెంచినా సరే తగ్గించినా సరే ఐ డోంట్ కేర్ అంటుంది ఎవరు? మాక్సిమం టార్క్. అంటే రోటర్ రెసిస్టెన్స్ పెంచినా తగ్గించినా సరే ఎవరు చేంజ్ అవ్వరు? మాక్సిమం టార్క్ అనేది చేంజ్ అవ్వదు. మాక్సిమం టార్క్ ఇండిపెండెంట్ ఆన్ రోటర్ రెసిస్టెన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అస్. రోటర్ రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే స్పీడ్ చేంజ్ అవుతుంది, స్టార్టింగ్ టార్క్ చేంజ్ అవుతుంది, స్లిప్ చేంజ్ అవుతుంది. స్లిప్ చేంజ్ అవుతుందని తెలుసు కదా. రెసిస్టెన్స్ పెరిగితే స్లిప్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరిగితే స్లిప్ పెరుగుతుంది. మాక్సిమం టార్క్ అనేది చేంజ్ అవ్వదు. చాలా ఇంపార్టెంట్. సరే సార్, కరువు చూద్దాం సార్ ఒకసారి. ఇది రోటర్ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర. ఇప్పుడు నేను రోటర్ రెసిస్టెన్స్ పెంచినాను. రోటర్ రెసిస్టెన్స్ పెంచితే స్టార్టింగ్ టార్క్ పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది. స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ పెరుగుతుంది. స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ ఇది కదా, ఇక్కడ స్లిప్ 1, ఇక్కడ స్లిప్ 0. స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ పెరగాలంటే 0 సైడ్ వెళ్ళాలా, 1 సైడ్ రావాలా? 0 సైడ్ వెళ్ళాలా, 1 సైడ్ రావాలా? పెరగాలి అంటే 1 సైడ్ రావాలి. 1 సైడ్ ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ టార్క్ ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళింది. స్టార్టింగ్ టార్క్ కూడా పెరిగింది, స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ కూడా పెరిగింది. What about maximum torque? Maximum torque no change. Maximum torque constant. ఇప్పుడు కర్వ్ ఎట్లా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ మాక్సిమం టార్క్ రావాలి కదా. సో దిస్ ఈజ్ అవర్ కర్వ్. ఇది రోటర్ రెసిస్టెన్స్ పెంచినప్పుడు. రోటర్ రెసిస్టెన్స్ పెంచితే కర్వ్ మూవ్స్ రైట్ వర్డ్స్. స్టార్టింగ్ టార్క్ ఇంక్రీజెస్, స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ ఇంక్రీజెస్, స్పీడ్ రెడ్యూసెస్. చూడండి 0 సైడ్ వస్తున్నాం, స్పీడ్ రెడ్యూసెస్. బట్ నో చేంజ్ ఇన్ మాక్సిమం టార్క్, నో చేంజ్ ఇన్ మాక్సిమం టార్క్. దెర్ ఇస్ నో ఎనీ చేంజెస్ ఇన్ మాక్సిమం టార్క్. సార్ ఒకవేళ రోటర్ రెసిస్టెన్స్ తగ్గించరాదు, మాకు తెలుసు సార్. ఒకవేళ తగ్గించరాదు, ఓకే, ఐ నో దట్. ఒకవేళ తగ్గిస్తే రోటర్ రెసిస్టెన్స్ తగ్గిస్తే స్టార్టింగ్ టార్క్ తగ్గుతుంది, స్టార్టింగ్ టార్క్ తగ్గుతుంది. స్లిప్ ఎట్ మాక్సిమం టార్క్ తగ్గుతుంది. తగ్గడం అంటే 0 సైడ్ వెళ్తుంది, 0 సైడ్ వెళ్తుంది. మాక్సిమం టార్క్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, మాక్సిమం టార్క్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ద కర్వ్ విల్ బి లైక్ దిస్. ఇది రోటర్ రెసిస్టెన్స్ తగ్గిస్తే, ఇఫ్ రోటర్ రెసిస్టెన్స్ తగ్గిస్తే ద కర్వ్ మూవ్స్ లెఫ్ట్ వర్డ్స్. రోటర్ రెసిస్టెన్స్ పెంచితే కర్వ్స్ మూవ్స్ రైట్ వర్డ్స్. స్టార్టింగ్ టార్క్ చేంజెస్, మాక్సిమం టార్క్ నో చేంజెస్, స్లిప్ చేంజెస్. ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. దీనిపైన మనకు ప్రాబ్లం అడుగుతాడు సార్. స్లిప్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రోటర్ రెసిస్టెన్స్. డిప్లొమా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, బీటెక్ వాళ్ళకి ఇంకా వేరే ఇంపార్టెంట్ ఉన్నాయి. బట్ దీన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా న్యూమరికల్ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని బేస్ చేసుకొని న్యూమరికల్ క్వశ్చన్స్ చేద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.